మన ఇండియన్ రైల్వే వ్యవస్థపై కాగ్ నివేదిక సమర్పించింది. 2018లో సమర్పించింది, ఇప్పుడు సమర్పించింది. కాగ్ నివేదికలో ఏమొచ్చిందంటే, ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఏదైనా ఉందంటే మన ఇండియన్ రైల్వే వ్యవస్థ. ఈ రైల్వే వ్యవస్థలో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని చెప్పేసి 2018లో 85% ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 89%కి చేరుకుందని చెప్పడం జరిగింది. అలాగే కాగ్ నివేదికలో 512 రైల్వే స్టేషన్లు సర్వే చేస్తే 452 రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేవని, అంటే 89% కనీస సౌకర్యాలు లేవని చెప్పేసి, నీటి కుళాయిల దగ్గరికి వెళ్ళినప్పటికీ వాటర్ సరిగ్గా లేకపోవడం, ఆ వాటర్లో కోలి ఫార్మన్స్ అని చెప్పేసి బ్యాక్టీరియా రావడం, ఇది వస్తుందని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం. అలాగే అనేక సౌకర్యాలు, మరుగుదొడ్లు లేదా యూరిన్స్కి వెళ్ళడానికి మరుగుదొడ్లు, ఫ్యాన్లు, కుర్చీలు, ఇటువంటి రేక్ షెడ్లు, ఇటువంటి సౌకర్యాలు అనేది లేవని చెప్పేసి కాగ్ నివేదికలో క్షేత్రస్థాయిలో వచ్చాయి. అలాగే మోడీ ప్రభుత్వం 12 ఏళ్లలో ప్రచారం ఏంటంటే వందే భారత్ ట్రైన్కి జెండా ఊపడం, లేదంటే బుల్లెట్ ట్రైన్ వస్తుందని చెప్పేసి ప్రచారం చేసుకోవడం తప్ప ఈ యొక్క స్థానిక ప్రయాణికుల సౌకర్యాలు కల్పిద్దామని చెప్పేసి అనడం. అలాగే రైల్లో ఏటా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ట్రాకుల నిర్వహణ అధ్వానంగా ఉంటుంది. ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత విపరీతంగా పెరిగి పని ఒత్తిడి పెరిగిపోతుంది. శాపగంధ నీరుల ఛార్జీలు పెరుగుతున్నాయి. సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు తదితరులకు రాయితీలు ఎత్తేశారు. వికలాంగులు, రోగులు, విద్యార్థులు తదితరులకు ఇచ్చే రాయితీలో సింహభాగంగా కుదించేశారు. ప్రయాణికులందరికీ సబ్సిడీ ఇస్తున్నామని పార్లమెంటులో మంత్రులు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి సరుకులు వినియోగించేది దేశ ప్రజలే. అందువలన ఈ రాయితీలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చేది సామాన్యులే. ఇక ప్రయాణికులకు ఎంతో ముఖ్యమైన భద్రతను కేంద్రం నీలుకొదిలేసింది. ప్రమాదాలను అరికడతామని ప్రకటనలు ఇవ్వడం మినహా ఇప్పటికి ప్రధాన మార్గాల్లోనే అనుసంధానం చేయలేకపోయింది. కొత్త ట్రైన్లు వచ్చాయని, కొత్త టెక్నాలజీ వచ్చింది అని కోణంలో కాకుండా మౌలిక వసతులను ఎంతగా బలోపేతం చేశాము, వాటి నిర్వహణ ఎలా ఉందన్నది, ప్రైవేటీకరణతో కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడానికి రైల్వేలు నిర్వీర్యం చేస్తుందని మోడీ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యాలపై, భద్రతపై శ్రద్ధ చూపాలి, బాధ్యత వహించాలి. కాగ్ నివేదికని ఈ ప్రభుత్వం పరిశీలన చేసి కనీస సౌకర్యాలన్న రైల్వే ప్రయాణికులకి కల్పించాలని చెప్పేసి ప్రజాశక్తి సంపాదకీయం చెప్పడం జరిగింది.